దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ధ్యానించుకుందాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. వాక్యంలో చూస్తున్నాము, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. మన ప్రభువు నిజమైన స్నేహితుడు, ప్రాణము పెట్టిన స్నేహితుడు, నరకం నుండి తప్పించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చి బలియాగమై మన ప్రభువై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము, ఇద్దరు స్నేహితులు కలరు. యోనాతాను, దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులు. యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయిందని వాక్యంలో చూస్తూ ఉన్నాం. షౌలు దావీదును చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు తప్పించబడ్డాడు. ఒకరోజు షౌలు దావీదు భోజనానికి రాలేదని యోనాతాను అడిగినప్పుడు బెత్లెహేముకు వెళ్ళాడు. దావీదు బలి అర్పించడానికి వెళ్ళాడు. అయితే షౌలు దావీదుకు మరణ శిక్ష విధించాల్సిందే అని అంటాడు. యోనాతాను ఎందుకు తప్పు చేశాడు అని అడుగుతాడు. అడిగినప్పుడు షౌలు అంటాడు, యెషై కుమారుడు ఉన్నంత వరకు నీకైనా నీ రాజ్యమునకైనా శ్రద్ధ కలదు అని అంటాడు. దావీదుకు విషయం అంతా తెలియజెప్పి దావీదు ప్రాణాలను కాపాడడానికి యోనాతాను ఎన్నో ప్రయత్నాలు చేసి కాపాడ్డాడు. ఎందుకంటే యోనాతానుకు రాజ్యం మీద అధికారము, రాజు అవ్వాలని, గొప్పగా ఉండాలని ఏమాత్రం లేదు. కానీ యోనాతాను దావీదుకు మంచి స్నేహితుడు కాబట్టి యోనాతాను దావీదు ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి యోనాతాను దావీదు మంచి స్నేహితులుగాని చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో స్నేహాలు డబ్బు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. అయితే కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు ఏ స్నేహితులు వచ్చి ఆదరించరు, సహాయము చేయరు, సమస్యను తీర్చరు, ఇబ్బందులను తీర్చరు, అక్కర్లు తీర్చరు, చివరికి ఒంటరిగా చేసి విడిచిపెడుతున్నారు ఈ లోక స్నేహితులు. కాబట్టి మనము ఈ లోక స్నేహితులను నమ్ముకోకుండా పరలోక ప్రభు మన స్నేహితుని నమ్మినప్పుడు, పరలోక స్నేహితు మన ఆధారము చేసుకున్నప్పుడు మనల్ని ప్రభు నిత్యము విడవక ప్రేమించి నిత్యము మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజమైన స్నేహితులు విడవక ప్రేమించను నావు తండ్రి. మమ్మల్ని విడవక ప్రేమించే దేవుడు నీవు మాత్రమే ప్రభువా. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.